హలో, మీరెవరు మాట్లాడుతుంది? పాప, ఇది మా వారి ఫోను. నీ చేతిలో ఎలా వచ్చింది? అంకుల్ మా ఇంటికి వచ్చారు. మా అమ్మతో మాట్లాడుతున్నారు. నాకు మొబైల్ ఇచ్చారు. నేను గేమ్ ఆడుకుంటున్నాను. మీరెవరు? ఆ పాప ఎవరు? అసలు అర్జున్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకమ్మా, ఏమైంది? లక్ష్మమ్మ, నీ పని చూసుకో. ఏంటమ్మా, ఏమన్నా కావాలంటే నాకు చెప్పొచ్చు కదా. అమ్మా, పొరపట్ట చేయి జారి పడిపోయింది. ఇప్పుడేమైంది? నేను వంటగదిలో ఉండకూడదు, అంతే కదా? అదేం కాదమ్మా, ఏమన్నా కావాలంటే నాకు చెప్పొచ్చు కదా. నాకేమీ అవసరం లేదు. అంకుల్, మీకు కాల్ వస్తుంది. ఒక్క నిమిషం, కాల్ మాట్లాడొస్తాను. హలో. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు అంటే, క్లయింట్తో మీటింగ్లో ఉన్నాను. అబద్ధం చెప్పకు అర్జున్. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? నీకు అబద్ధం చెప్పే అవసరం ఉందో లేదో అది నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం అబద్ధం చెప్తున్నావని ఖచ్చితంగా తెలుసు. నీ ఊహలకి నేను ఆన్సర్ చెప్పలేను. అవునా? సరే, ఓకే. సరే, నీ క్లయింట్కి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడాలి. నువ్వేం మాట్లాడుతున్నావు అన్న దాని గురించి కొంచెం అయినా సెన్స్ ఉందా? నేను వెళ్ళి నా క్లయింట్తో, చూడండి, మా ఆవిడ అనుమానపడుతూ ఉంది, మీతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవాలి అని ఫోన్ ఇవ్వమంటావా? అలా మాట్లాడితే నా పరువు ఏమవుతుంది అన్న ఆలోచన ఉందా నీకు? అర్జున్, నువ్వు ఇలా గట్టిగా మాట్లాడితే నువ్వు చెప్పేదంతా నిజం అవ్వదు. నువ్వు క్లయింట్తో లేవు, ఇదే నిజం. నేను చెప్పేది నిజమని నాకు తెలుసు. ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడూ భర్తతో అలా గొడవ పడకూడదమ్మా. మరేంటి, నీతో గొడవ పడమంటావా?
అంకుల్, ఇందాక నేను గేమ్ ఆడేటప్పుడు ఒక ఆంటీ కాల్ చేశారు. నేనే రిసీవ్ చేసి మాట్లాడాను. ఆ ఆంటీనే కదా ఇప్పుడు కాల్ చేసింది. ఓ మై గాడ్, ఇందాక కాల్ చేసింది కూడా శివగామినే.